ప్రపంచంలోనే పేరెన్నికగన్న పశువుల జాతి ఒంగోలు జాతి. ఒంగోలుకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిపెట్టిన జాతి ఇది. ఇవి బలిష్టమైన కాయంతో చూడముచ్చటైన రూపంతో ఉంటాయి. కష్టతరమైన దుక్కి దున్నడం వంటి పనులకు ఒంగోలు జాతి గిత్త బాగా అనువైనదే. ఒంగోలు జాతి పాడి ఆవులు ఈతకు మధ్య 3000 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఒంగోలు జాతి పశువులు 1863లో మొదటిసారిగా బ్రెజిల్ దేశానికి ఎగుమతి అయ్యాయి. బ్రెజిల్, అర్జెంటీనా, పరాగ్వే, మెక్సికో, అమెరికా, శ్రీలంక, ఫిజీ, జమైకా, ఇండోనేషియా, మలేషియా వంటి అనేక దేశాలు ఒంగోలు జాతి పశువులను దిగుమతి చేసుకుంటున్నాయి. ఒంగోలు గిత్తలు బాస్ ఇండికస్ అనే పశువుల కుటుంబానికి భారత ఉపఖండం నిధి వంటిదే. వ్యవసాయ పనులకు గాని, పాలు, మాంసానికి గాని ఈ జాతి పశువులు ప్రశస్తమైనవి. నేల, వాతావరణం, దొరికే గ్రాసం వంటి వాటిని బట్టి ఈ కుటుంబంలో 30 వరకు వివిధ జాతుల పశువులను అభివృద్ధి చెందాయి. వీటి పేర్లు ఆయా ప్రదేశాల పేర్లను బట్టి వచ్చాయి. ఈ జాతుల్లో సింధీ, సహివాల్, కంక్రేజ్, గిర్, ఒంగోలు, మైసూర్, కంఘయం, హిస్సార్, కృష్ణా నదిలోయ వంటి జాతులు ప్రపంచంలోని అనేక సమశీతోష్ణ దేశాలకు వ్యాపించాయి. ఈ 9 జాతుల్లోనూ ఒంగోలు జాతి అనేక దేశాల్లోనూ వివిధ ఖండాల్లోనూ అత్యధికంగా వ్యాపించిందే. ఒంగోలు ఎద్దు, ఒంగోలు జాతి పశువులు ఆకారంలో చాలా పెద్దవిగాను బలిష్టంగానూ ఉంటాయి. చక్కగా మచ్చిక అయ్యే గుణం కలిగి బండి లాగుడుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఒంగోలు ఎద్దులు ఆకారంలోనూ కొమ్ములలోనూ విలక్షణంగా ఉండి చూడగానే గుర్తించేలా ఉంటాయి. కొమ్ములు కురచగా 3-6 అంగుళాలు ఉండి బయటి వైపుకు పొడుచుకు వచ్చి ఉంటాయి. ఒంగోలు ఆవు విశాలమైన కాళ్ళు, చిన్న మొహం, వెడల్పాటి నుదురు, పెద్ద చెవులు, పెద్ద గంగడోలు కలిగి ఉంటాయి. ఒంగోలు ఎద్దులో మరో ప్రముఖమైన అంశం దాని అందమైన మూపురం. మూపురం పెద్దదిగా ఉండి నడిచేటప్పుడు అటూ ఇటూ ఒరిగిపోతూ ఉంటుంది. చక్కటి మచ్చిక గుణం కలిగి ఉండడం. ఒంగోలు ఎద్దులకు ముకుతాడు వేయడం అరుదు. వాటి లాగుడు శక్తి అమోఘం. ఇతర జాతి పశువుల కంటే చాలా ఎక్కువ. 1700 నుండి 2000 పౌండ్ల వరకు అవలీలలుగా లాగగలవు. ఒంగోలు జాతి ఆవులు పాల దిగుబడికి ప్రసిద్ధం. ఒక్కో రోజులో దాదాపు 20 లీటర్ల పాలు ఇస్తాయి. ఒక్కో ఈతకు ఒక దూడను కట్టాయి.